ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, నీవు ఇంకనో యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. ఆర్ యు స్టిల్ మెయింటైనింగ్ యువర్ ఇంటిగ్రిటీ? కర్స్ గాడ్ అండ్ డై. జోబ్ చాప్టర్ 2 verse 9. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ సమయములోనైనా మనము మన భక్తిని, మన యథార్థతను మార్చుకోవద్దు. అనుకూల పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూలతల్లో కూడా దేవుణ్ణి ఆనుకొని ఆయన కోసము రోషముగా జీవించాలి. ఈ రోజున విశ్వాసిగా ఉన్న నీవు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులను చూస్తున్నావో నాకు తెలియదు, గాని ఇటువంటప్పుడే నీ భక్తి, నీకు దేవుని పైన విశ్వాసము ఎంత ఉన్నదో అనే విషయాన్ని తెలియజేస్తుంది. నీవు దేవుని కోసం కష్ట సమయంలో ఎలా ధైర్యంగా నిలవబడగలవు అని నీకే అర్థమవుతుంది. లేఖన భాగమును గురించి ఆలోచిస్తే, యోబు సమస్తమును కోల్పోయాడు. తన బిడ్డలను కోల్పోయాడు, తన మందలను, సేవకులను కోల్పోయాడు. తన యొక్క ఆస్తిపాస్తులు కూడా ఏమి మిగలకుండా తుడిచిపెట్టుకొని పోయాయి. అనారోగ్యం వచ్చింది. ఇవన్నీ కూడా ఒక్కనికే ఒక్కసారే సంభవించాయి. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మీరే మంచి విశ్వాసంలో ఉన్నారు, ప్రతిరోజు వాక్యానుసారంగా జీవిస్తున్నారు, ప్రార్థన లేనిదే పని ప్రారంభించరు, ఎవరికి అపకారము చెయ్యరు. ఇలా ఉన్నటువంటి మీ జీవితంలో యోబుకు జరిగిన వాటిలో ఒక్కటి జరిగినా మీరు అలానే ఆ భక్తిని కొనసాగించగలరా? దేవుని కోసం నిలవబడగలరా? కష్టమే కదా. ఆ బాధను, అటువంటి భయంకరమైన సమస్యను ఓర్చుకోలేము. ఒకవేళ ఓర్చుకున్నా సరే మునుపటి భక్తి ఈ రోజు ఉంటుంది అనే గ్యారంటీ లేదు. ఈ రోజుల్లో ఏదో జరగాల్సిన పని కూడా లేదండి. పాస్టరు గట్టిగా ఒక్క మాట అంటే, ఏదైనా విషయంలో గద్దిస్తే మొత్తానికే దేవుణ్ణే విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మనిషి కోసం, మనిషి మాటను బట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి తృణీకరిస్తారు. పాస్టరే కదా అలా మాట్లాడింది, దేవుడు కాడు కదా, నేనెందుకు కలవరపడాలి అని అనుకోరు. అన్యులలో కలిసిపోతుంటారు. సమస్య వచ్చినప్పుడు, శోధన మనకు ఎదురైనప్పుడు మన యథార్థతను మనము వదిలివేయవద్దు. కోట్ల రూపాయలు అప్పు ఉండి నీవు దానిని కట్టలేని పరిస్థితుల్లో ఉండి, ఎవరైనా వచ్చి ఒక తప్పు చేస్తే, ఒకరిని మోసం చేస్తే నీకు ఆ డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో నీ అప్పు తీర్చుకోవచ్చు అని చెప్పిన అటువంటి అవకాశము నీ ముందున్నా దానిని తృణీకరించడమే యథార్థత. అదే నీ యొక్క భక్తి. యోబుకు అన్ని పోయినా సరేలే అనుకుంటుండగా శరీరం అంతా కురుపులు వచ్చేశాయి. సమస్తము పోయినా నేనైనా ప్రాణంతో ఉన్నాను కదా, అదే చాలు అనుకుంటుండగా ఇదొక కొత్త సమస్య. ఆ కురుపులు కలిగించేటువంటి దురదను తట్టుకోలేక యోబు చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. ఇది చూసిన తన భార్య అంటుంది, ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నావు? బిడ్డలు పోయినప్పుడు ఏం మాట్లాడలేదు, ఆస్తులు పోయినప్పుడు ఎటువంటి స్పందన లేదు, పశువులన్నీ కోల్పోయినప్పుడు మౌనం పాటించావు. సరేలే అనుకున్నా, మహారాజులా బ్రతికావు. నీ దగ్గరికే అనేక మంది సలహాల కోసం, డబ్బు కోసం వచ్చేవారు. ఇప్పుడు చూడు, నీవు ఈ బూడిదలో కూర్చొని ఎంత నీచంగా ఉన్నావో అన్నట్లుగా ఆమె మాట్లాడుతుంది. నీ యథార్థతను ఇప్పటికైనా విడిచి దేవుణ్ణి దూషించి మరణము కష్టం వచ్చినప్పుడు వినబడుతుంటాయి. నీవు విశ్వాసంలో ఎంతో బాగా కొనసాగావు, నీవు ఎంతో గొప్పగా జీవించావు, నీవు కాలు కూడా క్రింద పెట్టకుండా పెరిగావు, ఏది తక్కువ కాకుండా నీవు జీవించావు. ఇప్పుడు యేసయ్యని నమ్ముకొని కష్టాలు అనుభవిస్తున్నావు, నిందలు పడుతున్నావు, ఎన్నడూ నీవు చూడని దరిద్రతను చూస్తున్నావు. ఇంకెందుకు ఈ మార్గములోనే వెళ్తా అంటున్నావు? యేసయ్యను వదిలివేసిరా. ఇంకెందుకు నీవు ఈ భక్తిని, ఇంకెందుకు ప్రార్థనలు చేస్తున్నావు, ఇంకెందుకు మందిరానికి వెళ్తున్నావు అనే మాటలు నీకు కూడా వినబడుతున్నాయేమో.
అయినా సరే నీ భక్తిలో చలనం రానివ్వకు. నీకున్న శోధనలు బట్టి దేవుణ్ణి ఎక్కడ తక్కువ చేసి మాట్లాడకు. దేవుని నామానికి అవమానకరంగా ప్రవర్తించకు. ఎందుకంటే దేవుడు పరిస్థితులను ఏకకాలములో మార్చగల సమర్థుడు. యోబుకు ఏది లేదు, అంతా పోయింది అనుకున్నారు, కానీ పోయిన దానికంటే రెండింతలు పొందుకున్నాడు. కాబట్టి నీవు చెప్పాలి, ఎవరైతే నీ భక్తిని అపహసిస్తున్నారో కించపరుస్తున్నారో వారితో ధైర్యంగా చెప్పాలి, ఏది ఏమైనా నా యేసయ్య కోసమే జీవిస్తాను, ఆయనే నా పరిస్థితిని మారుస్తాడు, నన్ను కరుణిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడని విశ్వాసముతో పలకాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తోత్రములు ప్రభువా. ప్రేమామయుడివి, దయామయుడివి తండ్రి, నీకు స్తోత్రములయ్యా. అయా, నిన్ను యథార్థముగా అయా ప్రేమించిన వారికి తండ్రి మీరిచ్చేటువంటి మేలులు అధికమవని, అదేవిధంగా నా తండ్రి ఎలాంటి పరిస్థితుల్లోనైనా, అనుకూలమైన పరిస్థితుల్లోనైనా, ప్రతికూలతల్లోనైనా ప్రభువా అయా మీ కొరకు రోషముగా మేము జీవించాలని అయా మరి తండ్రి అప్పుడే మేము ధైర్యంగా ఎటువంటి కష్టములోనైనా ప్రభువా నిలవబడగలుగుతామని లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ధైర్యపరిచారు, ఆదరించారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో వారికి ఉన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిని కొట్టివేయండి. మీ యొక్క కనికరము ఆ బిడ్డలపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్నారో సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా. మీరే వారికి ఉన్న రోగములు, రుగ్మతలు, బలహీనతలు అన్నిటిని కొట్టివేసి తండ్రి మీ యొక్క శక్తి చేత, మీ బలము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి, అయా మరణకరమైన రోగముల నుండి కూడా ప్రభా బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. అయా కుటుంబంలో తండ్రి నెమ్మదికరమైనటువంటి పరిస్థితులను దయచేయండి ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేటువంటి భాగ్యమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా అదేవిధంగా నా తండ్రి యవన బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. చెడు స్నేహాలు మరి తండ్రి అయ్యా చెడు అలవాట్లు బిడ్డలకు తండ్రి మరి రాకుండా ప్రభా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచండి. ముఖ్యంగా నా తండ్రి చిన్న బిడ్డలకు తండ్రి మీ యొక్క కంచెను కాపుదలను దయచేయండి నా ప్రభా. అయ్యా మరి వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. మీ చిత్తానుసారంగా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించామని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని వారి కడుపులో ఉన్నటువంటి బిడ్డను తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ప్రభువా మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మీ యొక్క మెండైన కాపుదల వారికి దయచేయండి నా తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి ప్రభువా. అయా మరి తండ్రి అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి మీ యొక్క సేవ చేస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. అయ్యా వారు చేస్తున్న సేవను తండ్రి ఫలింప చేయండి. విశ్వాసులను బలపరచండి, సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి. అయా కాపుదల మీ యొక్క తండ్రి ప్రొటెక్షన్ ప్రతి ఒక్క దైవ జీవనుడికి ఉండులాగున సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న మంచి ఉద్యోగాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా ప్రభా అయ్యా ఎందరైతే బిడ్డలు ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో
కృంగిపోతున్నారో వారందరినీ కూడా తండ్రి మీరు లేవనెత్తమని, అయా మీరే వారిని బలపరిచి స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటూ, అదేవిధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదలను దయచేసి అయా మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.